దేవునికి స్తోత్రం చెప్తారా ఒకసారి? హల్లెలూయా. మంచిది. ఈ లంకవారి గృహంలో చక్కటి రీతిలో జరుగుతున్నటువంటి యొక్క కృతజ్ఞత కూడికను బట్టి దేవుని నామాన్ని ఎంతగానో మహింపరుస్తూ నన్ను యొక్క బర్త్డే కూడికకు ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి లంకా శ్రీను గారికి, వారి యొక్క కుమారులకు, ఈశ్వర్ గారికి కూడా సమయంలో ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ చక్కటి రీతిలో నడిపిస్తున్న దైవజనులు సత్యానంద గారికి కూడా వందనాలు, మా దైవజనులు, మా సంకాపరులు అహరోను గారికి సమయంలో వందనాలు, చక్కటి శుభాలు తెలియజేసిన దైవజనులు చిట్టుబాబు గారికి కూడా చాలా వందనాలు తెలియజేస్తూ, మీరు ఎప్పుడు ముగిస్తారో ఎప్పుడు భోజనాలు పెడతారు అన్నట్టుగా ఉన్నారు. కానీ భోజనాలు ఆల్రెడీ జరుగుతున్నాయని చెప్పారు. మీరు ఇబ్బంది ఏమీ లేదు, భోజనాలు చేసేవారు భోజనాలు చేసేయండి, భోజనాలు చేసి వచ్చి ఇక్కడ కూర్చోండి. నాకు తెలియక అడుగుతాను, యాక్చువల్గా 7:30కే భోజనం అంటే అది ఒకసారి ఆలోచించండి కదా. అందుకే మన దేవుని వాక్యానికి అసలు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఎంతసేపు భోజనం 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 అనుకుంటే కదండి. ఒక్కసారి గమనించి ఎంత ఆర్భాటంగా చేసుకుని, ఇంత సౌండ్ సిస్టమ్ పెట్టి, ఇంత లైటింగ్ చక్కటి పెట్టుకుని ఎంతగా చాలామంది వచ్చి కూర్చుని దేవుని యొక్క అమూల్యమైనటువంటి మాటలు వినటానికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం కదండి. నువ్వు ఈ నిమిషం వరకు బతుకున్నావంటే కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నిన్ను బ్రతికించేది, బ్రతికింపజేసేది దేవుని వాక్యము. అటువంటి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎంతసేపు భోజనం 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 భోజనం. ఏం భోజనాలు తింటలేదా? భోజనం ఎప్పుడు కూడా మంచిది. ఎందుకంటే సేవకులు కాబట్టి మాకు కొంత ఆసక్తి ఉంటుంది దేవుని మాటలు చెప్పాలని. మా చిట్టుబాబు చక్కటి మాటలు చెప్పారు, ఏ విధంగా పెంచాలో. మంచిది. బైబిల్ గ్రంథంలో 127వ కీర్తనలో ఈ మాట ఉంది: కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. కుమారులు అని రాశారు బైబిల్లో, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే చిల్డ్రన్ అని ఉంటుంది. చిల్డ్రన్ అంటే పిల్లలు. పిల్లలంటే ఈశ్వర్ గారికి చక్కటి అమ్మాయి పుట్టింది కదా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా పిల్లలే. అటువంటి పిల్లల్ని మనం ఎలా పెంచాలి? పిల్లల్ని ఎవరిస్తారంటే దేవుడే ఇస్తాడు, మనుషులు ఇచ్చేది మాత్రం కాదు. అందుకే అవ్వ అంటది, దేవుని దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి దయ వలనంట? దేవుని దయ వలన నేను ఒక మనుష్యుని, ఒక పిల్లోడిని నేను సంపాదించుకున్నాను. పిల్లలను దేవుడు మాత్రమే ఇవ్వాలి. ఈ పిల్లల పుట్టడం కోసం ఈ ప్రపంచంలో మనం గమనిస్తే అనేక ప్రయాసలు పడుతున్నారు, అనేక కొండలు ఎక్కుతున్నారు, చాలా ప్రయాసలు పడుతున్నారు. మాకు పిల్లలు పుట్టాలి, పిల్లలు పుట్టాలి, పిల్లలు పుట్టాలని. నువ్వు ఎంత ప్రయాసపడినా దేవుడు ఇవ్వకపోతే పిల్లలు మాత్రం నీకు కలుగరు. కాబట్టి కుమారులు యెహోవానికి స్వాస్యము, గర్భఫలము ఆయన మాత్రమే ఇచ్చేది. కాబట్టి ఆయన ఇచ్చే ఈ గర్భఫలాన్ని మనం ఎలా పెంచాలి అని చాలా జాగ్రత్తగా గమనిస్తే కొన్ని మాటలు చెప్తాను. నేను ఎక్కువ చెప్పను, మళ్ళీ నాకు మీటింగ్ ఉంది. మంచిది. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 10వ అధ్యాయం 13 వచనం చదవండి ఒకసారి. మార్కు సువార్త 10:13లో బైబిల్ గ్రంథంలో అక్కడికి ఒక రోజున ప్రభువుని యేసుక్రీస్తు వారు వస్తే అక్కడికి కొంతమంది అంట వాళ్ళ పిల్లలను తీసుకొచ్చారు. చదవండి 13 వచనం చదువు. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చారు. వినాలి, అందరూ వినాలి ఈ మాట. ఎవరిని తీసుకొచ్చారంటే కొంతమంది మాత్రమే వాళ్ళ యొక్క చిన్న పిల్లలను దేవుని దగ్గరకు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే దేవునికి చూపించాలని, దేవుడు మా పిల్లలను ముడతాడని, దేవుడు మా పిల్లలను ముడితే మా పిల్లలు ఆశీర్వదించబడతారని ఒక ఆశ కలిగి కొంతమంది మాత్రమే తీసుకొచ్చారంటే అందరూ తీసుకురావాలి. అందుకే రాశారు కొంతమంది. ఏముంది చిట్టుబాబు గారు? కొందరు. అందరూ తీసుకురావాలా? ఎందుకు తీసుకురావాలి దేవుని దగ్గరికి? వినండి, ఒక మాట చెప్తాను. చిన్న పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని ప్రతిరోజు ఉదయం ఆ యొక్క పొద్దు పొడుపు ఎండ వచ్చిన వెంటనే ఆ పిల్లాన్ని 2 చేతుల్లో ఎత్తుకుని ఆ ఎండ చూపిస్తారు. ఎవరు చూపిస్తారు? చిన్న పిల్లోడికి ఎండ చూపిస్తారు. ఎందుకు ఎండ చూపించాలి పిల్లోడికి? మీకు తెలుసా? చెప్పండి. ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ అందరు కూడా.
ఎందుకని ఆ చిన్న పిల్లవాడికి ఆ యొక్క ఎండ, ఆ సూర్యరశ్మి ఎందుకు చూపిస్తారంటే, ఆ యొక్క చిన్న పిల్లవాడికి ఆ సూర్యరశ్మి తగిలితే తన యొక్క శరీరానికి ఒక డి విటమిన్ అనేది ఒకటి దొరుకుద్దని, అదే విధంలో రోగ నిరోధక శక్తి పిల్లవాడికి పెరుగుద్దని చెప్పేసి ప్రతిరోజు ఉదయాన్నే ఆ పొద్దు పొడుపు ఎండ దగ్గరికి తీసుకొచ్చి చూపించేసి మరలా ఇంట్లోకి తీసుకెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క ఆ పిల్లవాడి యొక్క శరీరానికి ఆ యొక్క రోగ నిరోధక శక్తి పెరగడానికి ఏ విధంగా అయితే ఆ ఎండను చిన్న పిల్లవాడికి చూపిస్తున్నామో, కోటి సూర్యుల తేజస్సు కలిగిన నీతి సూర్యుడైన మన యేసయ్య దగ్గరకు మన పిల్లలను తీసుకొస్తే అంతకంటే భాగ్యము మన పిల్లలకు దొరుకుద్దని అక్కడ చాలామంది ఉన్నారంట. కానీ కొంతమంది మాత్రమే వాళ్ళ చిన్న పిల్లలను దేవుని దగ్గరకు తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మన పిల్లల్ని ఎక్కడ తీసుకురావాలి? అందరూ చెప్పాలమ్మా, ఎక్కడికే? దేవుని దగ్గరకు తీసుకురావాలి. అంటే అర్థం ఏంటి? పిల్లవాడు కొంచెం పెద్దోడైన తర్వాత సండే స్కూల్కి నడిపించాలి, ఆరాధనకు పంపించాలి, దేవుని భయభక్తులు నేర్పించాలి. చిన్నపిల్లలకి మనం ఏదైతే నేర్పిస్తామో అది నేర్చుకుంటాడు. అర్థం ఉందా? పూర్వకాలంలో మన తాతలు ముత్తాతలు మనం దేవుణ్ణి నమ్ముకోలేని స్థితిలో ఉండగా చిన్న పిల్లలకి ఆ ముసలోళ్ళు కొన్ని మాటలు చెప్పేవారు. ఏం చెప్పేవారు చెప్పిన? ముసలోడు అనేవాడు, ఒరేయ్ అదిగో ఆ పిల్ల ఉన్నాడు కదా, పిల్లని తీసుకెళ్ళి మీ మేనత్ని తిట్టు, పిల్లనిస్తాదేమో అడుగు అని ఈ విధంగా ఈ లోక సంబంధమైన మాటలు నేర్పించేవాడు పిల్లలకి. అర్థమైందా? ఆ ముసలోడికి సుట్ట కాల్చడం అలవాటు కాబట్టి సుట్ట అంటించడం కోసం ఆ పిల్లోడిని పట్టుకుని, ఒరేయ్ ఇది సుట్ట అంటించుకుని రారా అని పిల్లోడికి నేర్పేవాడు ముసలోడు. వాడు చుట్ట అంటించుకోవడానికి పొయ్యి దగ్గరికి వెళ్తాడు. వాడికి ఏం తెలీదు. అంటుకోవట్లేదు తాత అంటే నోట్లో పెట్టుకుని 2 గుప్పు. ఇప్పుడు పిల్లోడు ఏమి నేర్చుకున్నాడు చెప్పండి? ఇప్పుడు చెప్పాలా? చుట్ట కాల్చడం నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇప్పుడైతే అది ఏమీ లేదు. కానీ కాబట్టి దీన సేవకుడిగా చెప్పే మాట, మన పిల్లలకు దేవుని వాక్యం నేర్పించాలి, దేవుని మాటలు నేర్పించాలి, దేవుని పట్ల విశ్వాసము నేర్పించాలి. అలా నేర్పిస్తే మన పిల్లలకు మంచి భవిష్యత్తును దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. సాతానుగాడు మన పిల్లల్ని మింగేస్తున్నాడు. భయంకరమైన పరిస్థితులు. పిల్లవాళ్ళు ఇప్పుడు చూసినట్లయితే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా ఇదిగో ఏదో గేమ్కి అలవాటు పడిపోయారండి. ఇప్పుడు ఏదో గేమ్ అంటది ఫ్రీ ఫైర్. ఆ గేమ్కి ఎవడైతే అలవాటు పడిపోయాడో ఆ పిల్లవాడు రాత్రులు నిద్రపోవడంట. రాత్రులు అర్ధరాత్రి 12 గంటలకి పెద్ద పెద్ద కేకలు, దెయ్యం పట్టినోళ్ళ కేకలు ఎత్తనాడంట. ఏంటి పరిస్థితి అంటే ఆ గేమ్కు అలవాటు పడిపోయాడు పిల్లవాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? ఇవ్వబడని గర్భఫలము దేవుడిచ్చాడు కాబట్టి ఆ పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. ముందు మనం నేర్చుకున్నప్పుడు పిల్లలకి మనం నేర్పించాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లవాడు ప్రార్థన నేర్చుకుంటాడు. నీవు సీరియల్ చూస్తే పిల్లవాడు కూడా సీరియల్లే చూస్తాడు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్తే నీ పిల్లవాడు వెనకాల వచ్చి నీ దేవుని మందిరానికి వస్తాడు. నువ్వు ఏం చేస్తే నీ పిల్లవాడు అది చేస్తాడు. కాబట్టి ఒక మాట చెప్పి ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము 38వ అధ్యాయం 41వ వచన భాగం చదువు. యోబు గ్రంథం 38:41లో వినండి ఒక మాట. అమ్మ వినాలి. మీకు చక్కటి భోజనాలు ఉన్నాయి. శుభ్రంగా ప్రశాంతంగా లంకవారి భోజనాల కోసం దేవుడు చల్లటి వాతావరణం. రాత్రి టయానికి మంట వచ్చేస్తుంది చెమటలు పట్టేసి. కానీ ఈశ్వర్ చాలా అదృష్టవంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చక్కగా చల్లబరిచే వాతావరణం. ఈ యొక్క చల్లటి వాతావరణంలో చక్కగా వేడి పలావ తినేసి మీరు చక్కగా హాయిగా ఇంటికి వెళ్ళి నిద్రపోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టాయి. ఒక్కసారి నా మాట అందరూ ఒకసారి వినండి. బైబిల్ గ్రంథంలో రాస్తే నేను చెప్పే మాట కదంట. బైబిల్ గ్రంథంలో కాకి పిల్లలు ఉన్నాయంట. ఆ కాకి పిల్లలంట ఆహారం కోసం దేవుడికి ప్రార్థన చేస్తున్నాయి. చాలా విచిత్రంగా ఉంది కదా అమ్మ, వింటున్నారా? ఎవరో ప్రార్థన చేస్తున్నారు చెప్పండి, చెప్పాలా? కాకి పిల్లలు దేవునికి ప్రార్థన చేస్తున్నాయి. మీకు తెలుసా అసలు కాకి ఎలా ప్రార్థన చేస్తుంది దేవునికి? ఒకసారి ఆలోచించారా? మీకు
కాకి ప్రార్థన చేయటం ఏంటి? ఓ దేవా మమ్ము కావుమయ్యా, మమ్ము కావు. అబ్బా అలాంటిది కాకి. కాకి ఏమంటుంది చెప్పండి? కావు కావు అంటది కదా. అంటే అర్థం ఏంటి? మమ్ము కావుమయ్యా, మమ్ము కావు, మా పిల్లలను కావుమయ్యా, మమ్ము కావుమయ్యా అని చెప్పేసి కాకి పిల్లలు దేవునికి ప్రార్థన చేస్తున్నాయి. ఏమంటే కాకి పిల్లలు దేవునికి ప్రార్థన చేస్తున్నాయంటే ఆ కాకి పిల్లలు ఆ ప్రార్థన ఎక్కడ నేర్చుకుని ఉంటాయి చెప్పండి? మీరే చెప్పాలి. అమ్మ వింటున్నారన్నమాట. కాకి పిల్లలు ప్రార్థన చేస్తున్నాయి. నేను చెప్పే మాట కాదు, బైబిల్ గ్రంథం దైవజనులు చదివారు. కాకి పిల్లలు ఆహారం కోసం ప్రార్థన చేశాయి. కాకి పిల్లలు ప్రార్థన చేశాయి అంటే ఆ కాకి పిల్లలు ఆ ప్రార్థన ఎక్కడ నేర్చుకున్నాయో చెప్పాలి. మీరు ఎక్కడ నేర్చుకున్నాయో చెప్పండి. చెప్పాలి మీరు దైవజనులు చెప్పండి. అమ్మ దగ్గర నేర్చుకున్నాయి. ఆ కాకి పిల్లలకు ఒక తండ్రి కాకు తల్లి కాకే ఉంది. ఆ కాకిలు పెద్ద కాకులు ప్రార్థన చేశాయి కాబట్టి ఆ ప్రార్థన కాకి పిల్లలు నేర్చుకున్నాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు ప్రార్థన చేస్తారు. నువ్వు చర్చికెళ్తే నీ పిల్లలు చర్చికెళ్తారు. అది మనం చెయ్యాలి. ముందు మనం చేస్తే పిల్లలు నేర్చుకుంటారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం నేర్పించేవారిగా ఉండాలి. దేవుని వాక్యము, దేవుని యొక్క సన్నిధి, విశ్వాసము ఇవన్నీ కూడా మనం నేర్పించేవారిగా ఉంటే బాలుడు నడువలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడో. తల్లిదండ్రులుగా నేర్పించాలి. ఏం నేర్పించాలి? ప్రార్థన నేర్పించాలి, వాక్యం నేర్పించాలి. ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులు నేర్పించాలి. ఎందుకు నేర్పించాలి? పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోకుండా ఉండడం కోసం మీరు దేవుని వాక్యాన్ని పిల్లలకు నేర్పిస్తే మన పిల్లలు మంచి ఆశీర్వాదవంతులుగా పిన్నలను పెద్దలను తన యందు భయభక్తులు గల వారందరినీ నా యేసయ్య ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదం ఈరోజు బర్త్డే జరుపుకుని చిన్న బిడ్డకు దేవుడు సహాయం చేసి దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రజాని భవనంలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది బిడ్డలారా. ప్రభువైన యేసుక్రీస్తు వారు తల్లిదండ్రులకు ఉన్న ఆశ, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మా బిడ్డలకు పుడితే, మా బిడ్డలను ముట్టితే వారికి ఆశీర్వాదమని, వారు దీవెన కలిగి ఉంటారని చెప్పిన తర్వాత కొందరైతే దేవుని నమ్ముకున్న వారైతే దేవుని దగ్గరికి తీసుకొచ్చారు. కొందరైతే ఎక్కడేసావురా గొంగలంటే వేసిన కాడే ఉండిపోయారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మరి మీ బిడ్డలను ఎక్కడ తీసుకెళ్తున్నారు? అసలు తీసుకెళ్ళాలంటే సంఘం ఉండాలి కదా, తీసుకెళ్ళాలంటే సంఘం ఉండాలి కదా. బిడ్డలారా, మన పిల్లల్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్తేనే ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. కనుక మంచి మాటలు తెలియచేసిన దైవదాసులకు ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది, ముగింపులోనికి వచ్చేసాము. దయచేసి కుటుంబ సభ్యులు సంటి బిడ్డను తీసుకుని ఈ స్టేజీ మీదకి రావాలని దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాను. కుటుంబ సభ్యులు ఆ సంటి బిడ్డను తీసుకుని
ఈ స్టేజీ మీదకి తీసుకురావాలని దేవుని పేట మనం చేస్తూ ఉన్నాము. ముగింపులోనికి వచ్చేసాము. రండి బాబా, తీసుకురండి. రండి, చిన్న బిడ్డను తీసుకురండి. ఈ కార్యక్రమాన్ని సియోను ప్రార్థనా మందిర దైవజనులు అహరోను గారు ఈ కార్యక్రమాన్ని నడిపించాలని దేవుని పేట మనవి చేస్తూ ఈ సమయాన్ని అయ్యగారికి ఇస్తూ ఉన్నాను. ఈశ్వరం రండి. రండి. శ్రీని గారు, లంక శ్రీని బాబు గారు రండి. సతీష్ ఒకసారి సతీ ఒకసారి స్టేజీ దగ్గరికి రా. నువ్వు ఇక్కడికి రావయ్యా. సతీష్, క్యాండిల్ లేదు, అగ్గిపెట్టి లేదు, కట్ చేసుకునే సాకు లేదు, కేక్ మాత్రం పట్టుకుని పెట్టారు. బాబు సతీ, సత్తి ఒకసారి రా బాబా. సన్ని ఒకసారి రా. కనీసం షాక్ అయినట్టు రండి అయ్యా. ఎవరిని అడిగితే ఆడేలా చెయ్యి అంటున్నారండి. కార్యక్రమం మీదా మాదా? కట్ చేయటానికి షాక్ అన్నట్టు రండి. శ్రీని బాబు ఒకసారి రండి. ఎక్కడే పెట్టుకుని రా తిరుగుతుంది. రండి పైకి రండి. కొద్దిగా రండి నుంచి. ఈశ్వరరావు, దయచేసి రండి. ఈశ్వరరావు సంపూర్ణ కుటుంబం దేవుని నామాన్ని మేలుకొందాం. మరి ఈశ్వరరావు తన భార్యకి ఇచ్చిన ఈ మొదటి గర్భఫలము దేవుడు సంవత్సర కాలం అంతా కాచి కాపాడి ఈ 2వ సంవత్సరం ప్రవేశపెట్టిన ఈ శుభ సందర్భముగా ప్రభువు నామాన్ని మనం స్తుతిద్దాం. బైబిల్లో ఒక చక్కని మాటను చదువుకుందాం. అది చదివి కేకును కట్ చేద్దాం. లోకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ చక్కని విషయాలు పరిశుద్ధాత్మను మనం బయలుపరుస్తున్నాడు. చదువుతానండి. యేసు జ్ఞానమందును వైశ్యనందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. మరి బిడ్డ సంటి బిడ్డకు ఈ సంవత్సర కాలం అంతా పరిశుద్ధాత్మ దేవుని దయ ఉంది, మనుషుల దయ ఉంది. మరి ఇంతవరకు దేవుని సన్నిధిలో ఎదిగి
వర్ధిల్లి గొప్ప చేశాడు దేవుడు. 1 సంవత్సర కాలము బిడ్డ ఆరోగ్యవంతులుగా ఉందంటే దేవుడు ఇచ్చిన మహాకృప. అలాంటి కృప కలిగిన దేవుడు మరి ఈశ్వరరావు తన భార్యకి ఇచ్చిన ఈ గర్భఫలాన్ని ఆ బిడ్డలను ప్రియులారు ప్రభువు కొరకు క్రీస్తు దయలోను ప్రేమలోను అన్ని విషయంలో ఎదిగి వర్ధిల్లాలంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులుగా ప్రభువు దగ్గర ప్రార్థించేవారుగా ఉండాలి. పౌలు అంటాడు, ఎఫెసీ సంఘం అన్నాడు, తండ్రులారా మీ బిడ్డలకు కోపము రేపగా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. అలా పెంచగలిగిన మరి తల్లిదండ్రులుగా ఉండాలని చెప్పేసి నేను బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించేద్దాం. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఈ దినాన్ని ఇంకో మా ప్రియులు ప్రభా లంకాయేశ్వరరావు తనకిచ్చిన భార్యను ప్రేమించి ఇచ్చిన చిన్న బిడ్డ దేవి కుమార్ని బట్టి స్తోత్రాలు. సంవత్సర కాలం అంతా నువ్వు కాచి కాపాడి ఈ 2వ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన శుభ సందర్భం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సంవత్సరం కూడా ప్రభా నూతన ఆశీర్వాదాలు నూతన దీవెనలు ఇవ్వండి. యేసయ్య ఎలాగైతే యేసునందు ఓ ప్రజల దయలోను యేసు దయలోను పెరిగాడో ప్రభా అటువంటి దయా కిరీటాన్ని ఇచ్చావు నీ స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో వైశ్యందును జ్ఞానమందును విద్యయందును అన్ని విషయాలు వర్ధిల్లింపజేసి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. వెలిగించండి క్యాండిల్. మారిపోతున్నాను ఆరదంటరా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings, many greetings, many greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life, happy long life, happy long life to you. పరిశుద్ధాత్మ నామమున ఈ కేకును కట్ చేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఓకే, తాతయ్య గారు కూడా పెట్టండి. తాతయ్య గారు శ్రీని గారు పెట్టండి. తర్వాత ఎదురుగండి.
ఓకే, దయచేసి గమనించండి. ఈ సంటి బిడ్డ తాతయ్య గారు దూర ప్రాంతం నుండి వచ్చారు. అమ్మమ్మ గారు, వారి కుటుంబ సభ్యులందరూ, వారి బంధుమిత్రులు, రక్త సంబంధాలు అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. వచ్చి ఆ బిడ్డ కేక్ తినిపించి ఆశీర్వదించి వెళ్ళాలని మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సంఘ బిడ్డలందరూ కూడా వచ్చి కేక్ తినిపించి బిడ్డను ఆశీర్వదించి వెళ్ళాలని ఈ సమయాన్ని మీకు అప్పచెప్పేస్తున్నాము. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడుకొని ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తరువాత పండితులు వచ్చి మరి ఒక పాట పాడుతూ ఉండగా కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. దయగల దేవుడా, కరుణామయుడా, కరుణ వాచ్యలత గల దేవా, శాంతిమూర్తి, అత్యంత కృపగల దేవుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ నామమే గణపరచబడును గాక, మీ నామమే స్తుతించబడును గాక, నీ నామమే ఆరాధించబడును గాక. తండ్రి, ఇదిగో లంక శ్రీనిబాబు దేవారి సతీమణి ప్రేమించిచ్చిన కుమారుడు ఈశ్వర్రావు, ఓ శైలజను ప్రేమించిచ్చిన కుమార్తెని తండ్రి, ఇదిగో గత కాలమంతా కాపాడి ఇదిగో నూతన దయాకిరీటాన్ని ఇచ్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంవత్సరం వరకు దయాకిరీటము ధరింప చేయుదువుగాక తండ్రి. ఇప్పుడు బ్రతుకు దినములన్నిటిలో కృపాక్షేమమే కలుగును గాకేస్తాయ. కార్యము చేయండి, కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. దేవా, బాలుడు నడవలసిన శోభన వానికి నేర్పించుము. వాడు పెద్దవాడైనప్పుడు నుండి దాని నుండి తొలగిపోక ఉండగా నీ సన్నిధిలో నీ వాక్యానుసారంగా పెంచుకే కృపను దయచేస్తావని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. దేవా, నీకు ఇదిగో ఈ కార్యక్రమం ఇంత మర్యాదగా క్రమముగా జరిగించావు. నీ దాసులతో మాట్లాడావు. బిడ్డను ఏ విధంగా పెంచాలో, ఏ విధంగా ప్రయోజకులు అవుతారని మీరు మాట్లాడిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఆర్కెస్ట్రా వారిని బట్టి, సౌండ్ సిస్టమ్ వారిని బట్టి, ఓ పెద్దలను బట్టి, యవనస్తులు బట్టి, స్త్రీల సమాజం వారిని బట్టి, చిన్న బిడ్డలను బట్టి అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కాపుదల దాచేస్తారని ఈ చెడ్డ బిడ్డలను దీవిస్తూ ఆశీర్వదించు. నీ సియోనులో ఉండి దేవుడు దీవించును గాక. ఈ కాపుదల దాచేస్తారని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుచు వేడుకొనుచున్నాము తండ్రి. అవే తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ శక్తి కూడి ఉన్న బిడ్డలందరిపైనను, మరి విశేషంగా ఈ బర్త్డే జరిగించుకున్న చిన్న బిడ్డ పైనను, వారి కుటుంబం పైనను, వారి కుటుంబంలో ఉన్న బిడ్డల పైనను, దూరదేశంలో ఉన్న నానమ్మ గారి పైనను, సహోదరి కుటుంబం పైనను దేవుని తోడు సదాకాలం ఉండి కాసి కాపాడును గాక. అవే యేసు రక్తమే చేయం, ప్రవేశ రక్తమే చేయం, ప్రవేశ నామకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. అందరికి వందనాలమ్మా. దయచేసి రండి. ముందు తాతయ్య గారు పెడతారు. సతీష్, సతీ, చిన్నాన్నగారు ఓకే. ఇంత కొంచెం చేస్తావా? పండు తల్లిరా.
కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా జీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని హలో చెక్ హలో చెక్ హలో చెక్ హలో చెక్ హలో చెక్ హాల్ హలో చెక్ హలో చెక్ హలో చెక్ హలో చెక్ హలో అనుక్షణం నేను చూడనిదే క్షణమైన వెడలనులే హృదయములో నీ కోసమే నిలుగూర్చిన ధ్యానమే నీవే నీవే నా సర్వం నీవే సమస్తము నీవే 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 నా జీవం నీవే సహాయము నీవే 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 నా సర్వం నీవే సమస్తము నీవే 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 నా జీవం నీవే సహాయము నీవే నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా ఎదురు చూస్తున్నా యేసయ్యా ఎదురు చూస్తున్నా
నేను చూడనిదే క్షణమైన వెడలనులే ఉదయములు నీ కోసమే నిన్ను గూర్చిన ధ్యానమే అనుక్షణం నిన్ను చూడనిదే క్షణమైన వెడలనులే ఉదయములు నీ కోసమే నిన్ను గూర్చిన ధ్యానమే అనువనువున ఎటు చూచిన నీ రూపం అది నిండెను నీ స్నేహం అది కోరినే నీవే నీవే నా సర్వం నీవే సమస్తము నీవే 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 నా జీవం నీవే సహాయము నీవే ఒంటరినైనా నీ స్పర్శలేనిదే బ్రతుకేలేదని అనుదినం నీ ఆత్మలో నిన్ను చూసి ఆనందమే ఒంటరినైనా నీ స్పర్శలేనిదే బ్రతుకేలేదని అనుదినం నీ ఆత్మలో నిన్ను చూసి ఆనందమే అనువనువున ఎటు చూచిన నీ రూపం అది నిండే నీ స్నేహం అది కోరినే నీవే నీవే నా సర్వం నీవే సమస్తము నీవే నీవే నా జీవం నీవే సమస్తము నీవే నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా ఎదురు చూస్తున్నా ఎదురు చూస్తున్నా
హలో చెక్ హలో చెక్ హలో చెక్ హలో చెక్ హలో చెక్ ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలు ఒంటరి బ్రతుకులు నీవే నా ఆశ్రయము. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలు ఒంటరి బ్రతుకులు నీవే నా ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా,
కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, నీ అందే నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చెను. గడచిన కాలం నీ మేలులను నేను తలపోయగా, నీ అందే నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చెను. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. అంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము. కన్నీటి కెరటాలు నన్ను ముంచిన వేళ నీవే నా నిరీక్షణ. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము. కన్నీటి కెరటాలు నన్ను ముంచిన వేళ నీవే నా నిరీక్షణ. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా.
స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా, స్తుతించి గణపరతును మహోన్నతుడా, స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా, స్తుతించి గణపరతును మహోన్నతుడా. యేసయ్యా, నా యేసయ్యా, నీవేగా హలో చెక్ హల్ హలో చెక్ స్తుతి మధుర గీతము వేలాది స్తోత్రము చెల్లించుటేగా ఘనత బహు గొప్ప స్థానము శ్రీ
తలాంతులు నీ కొరకే వాడేదా నూరంత ఫలములను నూరేళ్ళు ఇచ్చేదా హలో చెక్ స్తుతి మధుర గీతము వేలాది స్తోత్రము చెల్లించుటేగా ధన్యత బహు గొప్ప స్థానము శ్రీ యేసు పాదము చేరడమేగా అన్ని తలాంతులు నీ కొరకి వాడేదా నూరంత ఫలములను నూరేలు ఇచ్చేదా స్తుతి మధుర గీతము వేలాది స్తోత్రము చేరడమేగా ధన్యత కనులకే కనబడలేని నా కంటి పాపవై కాళ్ళకే తెలియక నన్ను చేర్చావు గమ్యము కనులకే కనబడలేని నా కంటి పాపవై కాళ్ళకే తెలియక నన్ను చేర్చావు గమ్యము నాకే తెలియక నాలో నాకే తెలియక శాశ్వత నడిపించావే దేవాలుగా స్తుతి మధుర గీతము వేలాది స్తోత్రము చెల్లించుటేగా ధన్యత బహు గొప్ప స్థానము శ్రీ యేసు పాదము చేరడమేనా ఆతృత
శరీరము పొందితివి అణువణువు నీ కృప చేత నా గుండెను నింపి నీలాంటి పోలిక గలుగా శరీరము పెంచితివి రాత్రి గుడ్డి గుడ్డిగా మార్చి ధైర్యము మల్లెలుగా మార్చితివి నీలాంటి పోలిక స్తుతి మధుర గీతము వేలాది స్తుతులు చెల్లించుదేవా ధన్యత బహు గొప్ప స్థానము శ్రేయస్సు పాదము చూడనిగా ఆతృత అన్ని తలాంతులు నీ కొరకే వాడెదా నూరంత ఫలములను నూరేలు ఇచ్చెదా స్తుతి మధుర గీతము
యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన పలికిన స్తుతి గీతము. ఏనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలోన నిత్యము ఒక సంబరం. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగ తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఏ పాటి నన్ను ప్రేమించినావు, నీ ప్రేమలోనే నన్ను దాచినావు. నా భారమంతా నువ్వు మోసినావు, నన్నెంతగానో హెచ్చించినావు. ఏ పాటి నన్ను ప్రేమించినావు, నీ ప్రేమలోనే నన్ను దాచినావు. నా భారమంతా నువ్వు మోసినావు, నన్నెంతగానో హెచ్చించినావు. నీ కృపలోనే నన్ను కాచినావు, నీ కనికరమే చూపించినావు. నా హృదిలోనే నీ వాక్య ధ్యానం, నా మదిలోనే నీ నామస్మరణం. నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి, నిన్నే పూజించి నీ
లోకాన నేలేరా రాజు నీవే, నా జీవితానికి రహదారి నీవే. ఏనాడు నన్ను విడనాడలేదు, నీ నీడలోనే నడిపించిన లోకాన నేలేరా రాజు నీవే, నా జీవన రహదారి నీవే. ఏనాడు విడనాడలేదు, నీ నీడలోనే నడిపించిన లోకాన రారాజు నీవే, నా జీవన రహదారి నీవే. నా గురి నీవై నా యేసుదేవా, చేరితి నిన్నే నా ప్రాణనాదా. పర్వత శిఖరం నీ మహిమా ద్వారం, ఉన్నతమైనది నీ దివ్య చరితం. సాటెలే నీకు సర్వాధికారివి నీవు, మారని దైవం నీవు, మహిమోన్నతుడవు నీవు. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవే గతురి కిరణము, నాలోన రవిన రవి కిరణము. ఏనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలోన నిత్యము ఒక సంబరం. యేసయ్య నీవే గతురి
హల్ హలో హలో చెక్ హల్ హలో చెక్ హల్ హలో చెక్ హల్ హలో చెక్ నీ కృపలన్నీ తలపోసుకునుచు నీ పాదాలు చేరదనయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా హలో చెక్ హలో చెక్ ఈ రీతి స్తుతింతును ఓ యేసు నాదా దైవమా హలో చెక్ హల్ హల్ ఈ రీతి స్తుతింతును ఓ యేసు నాదా దైవమా ఈ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంగును ఈ రీతి స్తుతింతును ఓ యేసు నాదా దైవమా కృపలన్నీ తలపోసుకునుచు నీ పాదాలు చేరదనయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా నీ కృపలన్నీ తలపోసుకునుచు నీ పాదాలు చేరదనయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా ఈ రీతి స్తుతింతును ఓ యేసు నాదా దైవమా ఈ రీతి వర్ణింతును
మౌదును ఎటు పోదును ఎటు తోచక నన్ను నిన్ను ఏకాకిరై దుఃఖార్తిలో ఏ తోడుగానని నాకు ఏ మౌదును ఎటు పోదును ఎటు తోచకనున్న నన్ను ఏ భయమును లేకయనుకు అభయందు నిత్యవయ్యా ఏ దారి కనబడని వేరా నీ ఒడిలో నిదాచవయ్యా ఈ రీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా ఈ రీతి వర్ణింతును నీ ప్రేమ మకరందును మనుషులు ఇరువైపులా ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం అయ్యా ఈ మనుషులు ఇరువైరులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం అయ్యా నా స్వామి నా తోడు ఉంటూ నా పాపని గణించవయ్యా నా స్వామి కష్టాన్ని వేళ ఊపిరిని పోసావయ్యా ఈ రీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా ఈ రీతి వర్ణింతును నీ ప్రేమ మగనందును నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరువనయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింపబడిను నా కన్నీలు నిరాయయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింపబడిను నా కన్నీలు నిరాయయ్యా నీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా నీతి వర్ణింతును నీ ప్రేమ మకరందును నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరువనయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింపబడిను నా కన్నీరు
హలో హలో చెక్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మరువగలనా నీ స్నేహము, మరచిలనే మనగలనా. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. మరువగలనా నీ స్నేహము, మరచిలనే మనగలనా. మరువగలనా నీ స్నేహము, మరచిలనే మనగలనా. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. ప్రాణ ప్రియుడా నీ కోసమే నిలిచాను నిరతం నీ తోడుకై. నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నిలిచాను నిరతం నీ తోడుకై. ఇచ్చేదను నా సర్వస్వము, నాకున్న ఆశలు ఈడేర్చుము. ఇచ్చేదను నా సర్వస్వము, నాకున్న ఆశలు ఈడేర్చుము. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలుకరించావు.
పలుకరించావు. మండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు. ఎండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. ఎండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు. ఎండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. నా నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. హల్లెలూయా హల్లెలూయా. మరింతవరకు చక్కటి మ్యూజిక్ అందించిన షాలోమ్ టీం వారికి మా హృదయపూర్వక వందనాలు. మరి ఇంకెవరైనా భోజనం చేయవలసిన వారు ఉంటే కనుక సమయం అయింది. మరి భోజనం చేసి మరి చంటి బిడ్డను ఆశీర్వదించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. మరింతటితో మరి మరి ఒక పాటతో మరి ప్రోగ్రాం ముగించడం జరుగుతుంది. ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. మరి ఎవరైనా భోజనం చేయవలసినారు, కుటుంబీకులు, రక్త సంబీకులు మరి ఎవరైనా ఉంటే భోజనం చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేయడం జరుగుతుంది. మరి ఇంకెవరైనా భర్త జరుపుకుంటున్న చంటి బిడ్డను దీవించాలని దేవుని పేరిట తెలియజేయడం జరుగుతుంది.
వాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు. మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు. మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు. మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. ఒంటరి వాణి వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు. దీనులను పైకి లేవనెత్తి సింహాసనమెక్కించును. ఒంటరి వాణి వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు. దీనులను పైకి లేవనెత్తి సింహాసనమెక్కించును. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు. మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికీ. ఓటమి ఎంచున పడింటివా మేలుకో సోదరా. యేసయ్య నీ తలపైకెత్తి శత్రువును అనగదొక్కును. ఓటమి ఎంచున పడింటివా మేలుకో సోదరా. యేసయ్య నీ తలపైకెత్తి శత్రువును అనగదొక్కును. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో. మంచివాడు గొప్పవాడు నా
మరి చక్కటి పాట పాడిన లివిన్కి హృదయపూర్వక వందనాలు. మరి దయచేసి గమనించండి, ఇంకెవరైనా భోజనం చేయవలసిన వారు ఉంటే కనుక భోజనం చేసి మరి చంటి పెట్టిన